ఓకే సార్. అమరావతికి సంబంధించి సార్. అంటే 2019 ఎలక్షన్స్‌కి ముందు ఎవరైతే ఆహ్, జగన్ గారు దానికి సంబంధించే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాగా అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. 35,000 ఎకరాలు కాదు ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. దాని తర్వాత అమరావతి మీద స్టాండ్ మారింది. గెలిచిన తర్వాత అంటే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. అమరావతి రాజధానిగా ఉంటది. చాలామంది ఒకవేళ నేను గెలిస్తే ఎళ్ళిపోతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమరావతి మీద బురద జల్లుతుంది అని టీడీపీ అడుగుతది. అంటే ఇప్పుడు చూస్తే అక్కడ మునిగిపోయింది. అక్కడ అమరావతి అంత లేదు అని చెప్పి ఇలాగా ఒక బ్యాడ్ ప్రాపగండా చేసేస్తుందని చెప్తున్నారు. ఇంకోటి సార్ మునిగిందా లేదా? ఆహ్, డెఫినెట్‌లీ అంటే మనం సోషల్ మీడియాకి లోతట్టు సంబంధించి ప్రాంతాలు మునుగుతాయి గదా! మునుగుతాయి. మరి. ఇప్పుడు వర్షం పడితే డెఫినెట్‌లీగా వస్తుంది. ఎందుకంటే సార్ ముంబై అవ్వచ్చు, లేకపోతే మిగతా ఓటి ఎక్కడన్నా గానీ ఇప్పుడు మనం కర్నూలు ఒక రాజధాని సార్. హైదరాబాద్ గూడా హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ మొత్తం అమీర్పేటలోనే మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది సార్. తుంగభద్ర వరదొచ్చినప్పుడు కర్నూలు సగం మునిగింది. మునిగిపోయింది. హ్మ్. వైజాగ్‌కి సంబంధించి చూస్తే మనం అక్కడ ప్రకృతి వైపరీత్యాలొస్తాయి. బట్ అయినా గాని ఎందుకు అమరావతి మీద విషం అని వాళ్ళు పడతారు. ఏం చెప్తారు మీరు? మరి అవన్నీ కర్నూలు గానీ, హైదరాబాద్ గానీ ఇవన్నీ ప్రపంచ స్థాయి రాజధానులు గాదే. హ్మ్. నువ్వు కడతానంటున్నది అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిలా కడతానన్నావు. సింగపూర్ కంటే మిన్నగా కడతానన్నావు. మరి అటువంటి చోట హ్మ్. ప్రపంచ బ్యాంకే రే బాబు నువ్వు 800,00,00,000 ఖర్చు పెట్టి వరద వచ్చినప్పుడు ఆ వాటర్‌ని డైవర్ట్ చేయడానికి ఈ ఛానల్స్ తవ్వు ఇవన్నీ చెయ్యని ప్రపోజ్ చేసింది. ఓకే. మరి ప్రపంచ బ్యాంకే గుర్తించింది ఇది వరద ముంపు ప్రాంతము అనేసి. లోతట్టు ప్రాంతాలు సముద్రాలకి దగ్గరగా ఉన్నాము. లోతట్టు ప్రాంతాలు. ప్లస్ పక్కన కృష్ణా నది ఉంది. కృష్ణా నదిలోకి వచ్చేటువంటి అనేక వాగులున్నాయి. ఆ వాగులు ఎప్పుడైతే దాని డిశ్చార్జ్ పెరుగుతదో, వరద వస్తదో అవి తప్పనిసరిగా ఆ నది గూడా అంతే ఫుల్ డిశ్చార్జ్‌లో ఫ్లో అయితా ఉన్నప్పుడు ఆ వాగులు ఆ నదిలోకి పోవడం గాదు గదా! పక్క గ్రామాల్లోకి వచ్చేస్తాయి. హ్మ్. అట్లనే జరుగుతది. అమరావతి ముంపు ప్రాంతమే. హ్మ్. మీరు దాన్ని వరద నివారణ చర్యలు చేపడుతున్నామని ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వండి. ప్రెస్ స్టేట్‌మెంట్ ఇవ్వండి. కృష్ణా నది వెంబడి జగన్ గారు కృష్ణలంక మునగలేదు మొన్న. హ్మ్. కరకట్ట కట్టారు. హ్మ్. కృష్ణా నది వెంబడి హ్మ్. రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్. హ్మ్. రిటైనింగ్ వాల్ కట్టారు గాబట్టే కృష్ణలంక మునగలేదు. విజయవాడ ఎంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. అవును. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి గొప్పతనాన్ని ఫస్ట్ గుర్తించింది కృష్ణా జిల్లా వాళ్ళే. ఆ రిటైనింగ్ వాల్ ఆయన కట్టకపోయుంటే హ్మ్. కృష్ణలంక కొట్టుకొని పోయేది. హ్మ్. ఇక కొన్ని వందల మందో, వేల మందో విజయవాడలో చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని వేల కోట్ల ఆస్తులు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. సో, అది ఆయన ఏం బోస్టింగ్ చేసుకోలేదే. నేను రిటైనింగ్ వాల్ కడుతున్నానని గొప్పగా దాన్ని ప్రపంచ స్థాయి రిటైనింగ్ వాల్ కడుతున్నానని ఏం చెప్పుకోలేదే. ఓకే. క్యాజువల్‌గా కట్టేశారు. అది అవసరం కాబట్టి కట్టేశారు. మరి ఇక్కడ రాజధాని అవసరం నువ్వు కట్టు ఎవరొద్దన్నారు? దాని బోస్టింగ్ ఏంది? నువ్వు చెప్పుకునే విధానం ఏంది? హ్మ్. ప్రాక్టికల్‌గా ఏం జరగబోతది రేపొద్దున అనేటువంటి ఒక విజన్ లేకోకుండా నువ్వు ఎక్కువ చెప్పేసుకుంటా ఉన్నావు. ఓకే. సింగపూర్ భాగస్వామ్యం అవుతుంది సింగపూర్ ప్రభుత్వం అన్నావు. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం వి ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఇవన్నీ వేరే కంట్రీ ఏం చెప్తున్నారు ఇప్పుడు? అలాగా హ్మ్. ఎందుకు ఇప్పుడు అభూత కల్పనలో ఎక్కడో దూరం కొండలు నునుపు అనేటువంటి దాన్ని ప్రజలు నమ్ముతారు. అది ప్రజల్ని ఇంకా నమ్మించడానికి ఇంకెందుకు ప్రజల్ని మోసపుచ్చేటువంటి పని చేస్తున్నావు? పనిలోకి దిగు. ఓకే. నువ్వు ఈ వరద రాకోకుండా ఏమేమి చేయాలో అవన్నీ కడితే ఎవరన్నా వద్దంటారా? రిటైనింగ్ వాల్స్ ప్రతి ప్రతి వాగుకు కూడా 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టండి. ఓకే. కృష్ణా నదికి పొడవుతా రిటైనింగ్ వాల్ కట్టండి. హ్మ్. ఇక దీన్ని వీలైతే హైట్ పెంచండి. మీరేం చేయండి తెస్తున్నారు కదా! 2,00,000 కోట్లు అప్పు తెచ్చారు కదా! 1,00,000 కోట్లు ఇప్పటికే పనులు పిలిచారు కదా! ఆ హ్మ్. పనులతో పాటు అవి కూడా స్టార్ట్ చేయండి. మీకు బహుశా అంచనాలు పెరగచ్చు. 1,00,000 కోట్లు అన్నది 1,50,000 అయింది. 2,00,000 అయింది. ఓకే. ఇంక 3,00,000 కోట్లు కావచ్చు. అది యాస్ పర్ ది రిక్వైర్మెంట్ మనం చేసుకుంటూ పోవాలి. మరి ఆయన కట్టుంటే 14, 19లో మేము అందులో కూర్చునేవాళ్ళం కదా! మేము అక్కడే కదా అసెంబ్లీ నడిపాము. అవును. అదే సచివాలయంలో కదా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీలోనే కదా మేము కార్యకలాపాలు నడిపాము. చేసింది. హ్మ్. మీరు కట్టుంటే మేము వద్దంటామా? హ్మ్. ఇప్పుడు ఋషికొండ మీద కట్టారు జగన్ గారు. హ్మ్. బ్రహ్మాండమైన కన్‌స్ట్రక్షన్. దాన్ని వదిలేస్తదా ప్రభుత్వం? డెజర్ట్ చేస్తదా? అలా ఏం కాదు కదా! అవును. వాడుకుంటారు గదా! ఉపయోగించుకుంటారు కదా! వాడుకుంటారు. మీరు కట్టుంటే మేము ఉపయోగించేవాళ్ళము. హ్మ్. మీ ప్రియారిటీ అది ఉన్నింది. హ్మ్. మీరు కట్టలేదు కాబట్టి ఇంకా దాని మీద మీరు ఆ రోజు 5,000 కోట్లే ఖర్చు పెట్టింది. ఓకే. మీరు 1,50,000 రాజధానికి 5,000 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఒక టర్మ్ కంటే 30 టర్ములు కావాలి మీ లెక్కన. హ్మ్. ఒక టర్మ్‌లో నరేంద్ర మోడీ గారు తెచ్చి గంగా జలం ఇచ్చి మీరంతా ప్రతి నియోజకవర్గం, గ్రామాల నుంచి మట్టి తెచ్చి ఆడ షో చేసి, హ్మ్. ఆ పబ్లిసిటీకి, ఆ శిలాఫలకానికి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత షో చేశారు కదా! మీరు ఏం చేశారు? వాట్ వాస్ ద రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఏంటి? మీరు చేయలేనిది, మీకు చేతకానిది మేము చేయలేదని మా మీద విమర్శ చేసే హక్కు మీకెక్కడి నుంచొస్తది? హ్మ్.
మమ్మల్ని విమర్శ చేశారు. నిజమే, మాకు కోవిడ్‌తో ఇబ్బందులున్నాయి. మాకు 13 జిల్లాల మీద బాధ్యతలున్నాయి. 13 జిల్లాల్లో అనేక సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినవి కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండింది. వెలిగొండ పూర్తి చేయాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలి. ఇవన్నీ చేయాలి ఇరిగేషన్‌కి సంబంధించి. నీకు ఎన్నో పోర్ట్లు టేకప్ చేశాము, ఫిషింగ్ హార్బర్లు టేకప్ చేశాము, ఎన్నో మెడికల్ కాలేజెస్ టేకప్ చేశాము, ఎన్నో వేల సచివాలయాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం ఇవన్నీ చేసాం. మా ప్రియారిటీ అది, మా విజన్ అది. అవి ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. ఈరోజు మా ఆదాయ వనరులు పెరగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మా పిల్లలందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావడానికి ఉపయోగపడతాయి. వాళ్ళందరూ అప్లిఫ్ట్మెంట్ మేము చూసాము. ఫిషింగ్ హార్బర్ల ద్వారా మన ఏపీకి సంబంధించినటువంటి ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మా విదేశీ మాదక ద్రవ్యం వస్తుంది. ఈ పోర్ట్ల ద్వారా ఇక్కడ నుంచి వాణిజ్య వ్యవస్థ ఏర్పడుతుంది. అక్కడ మీకు గ్రీన్ ఎనర్జీ మీద ఎంత ఎంత స్పెండ్ చేసాం, గ్రీన్ ఎనర్జీని ఎంతగా ముందుకు తీసుకెళ్ళాము. మీరు 6.5 రూపాయకి యూనిట్ కొనే పరిస్థితుల నుంచి మేము ₹2.49 తీసుకొచ్చాము. రాష్ట్ర సంపద లూటి కాకుండా మేము కాపాడాము. మరి ఇంత చేశాం కదా, మరి మేము ఇంత చేశాం కదా, మీరు అమరావతి నిర్మాణం మీరు చేస్తే మేము వద్దంటామా? మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు సార్. లెట్ మీ కంప్లీట్. మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు అమరావతికి, మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఓకే. అమరావతిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేము. జగన్ గారు, మేమందరం కూడా మొన్న రాప్తాడు సిద్ధం సభలో కూడా రైతు రుణమాఫీ ప్రకటించండి సార్ దయచేసి, వీళ్ళందరూ దానికోసం వచ్చి ఎదురు చూస్తున్నారు సార్ అంటే కూడా సాధ్యం కానీ నేను చెప్పనంటారు. అంతకుముందు కూడా 19లో కూడా 14లో కూడా రైతు రుణమాఫీ చెప్పండి, ₹1,00,000 చెప్పండి, పోనీ 50,000 చెప్పండి అంటే కూడా ఆయన చెప్పలేదు. అంటే అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా చెప్పాడు. అదేవిధంగా సాధ్యం కానివి ఇది సాధ్యం కావు అంటారు, సాధ్యమవుతాయి అంటే సాధ్యం అవుతాయి అంటారు. ప్రియారిటీస్ అయితే ప్రజలు ఏం కోరుకుంటారు, రైతులు ఏం కోరుకుంటారు, విద్యార్థులు ఏం కోరుకుంటారు. మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ వాడుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ 10 సంవత్సరాలలో నువ్వు స్లోగా పికప్ చేసుకుని రావాల్సిన అమరావతి. బట్ నువ్వు ఎన్నుకున్న స్థలం ఏంటి? 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని రైతులకు ప్రతి సంవత్సరం కూడా ₹50,000 ఒక ఎకరాకు నువ్వు కౌలు డబ్బులు చెల్లిస్తూ నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటి భూములు సారవంతమైనటువంటి పంటలు పండే భూములు, అందులోన లోతట్టు ప్రాంతాలు నదీ గర్భానికి ఆనుకొని ఉన్నటువంటివి. జగన్ గారు చెప్పింది ఏంటి? 30,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలైనా తీసుకోండి, ప్రభుత్వ భూములు తీసుకోండి. ప్రభుత్వము ఆ భూముల మీద కేవలం కన్స్ట్రక్షన్కి మాత్రమే డబ్బులు పెడితే ఆ భూముల విలువ పెరుగుతుంది. అప్పుడు భూముల అమ్మకాల ద్వారా కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అవుతుంది అని జగన్ గారు ఇచ్చారు ఒక సలహా. మీరు పాటించలేదు. మీ ఆలోచన ఏముంది? మీరు అప్పటికే ముందుగా ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే మీరు అక్కడ ముందే భూములు కొనేశారు. ఎస్సీ ఎస్టీల భూములు కొన్నారు, దానికి సిట్ నివేదిక ఇచ్చింది. మీరు ఆ ప్రాంతంలో నూజివీడులో ప్రచారం చేశారు, నూజివీడులో క్యాపిటల్ సిటీ అనేసి. సో ఇక్కడ తక్కువ అంటే ఎందుకు నూజివీడు అన్నారంటే ఈ రైతులందరూ మోసం చేసి ఇక్కడ రాదరా బాబు, మీకు క్యాపిటల్ అమరావతిలో కాదు నూజివీడు అన్నారు, మీరు 10 లక్షలకు 25 లక్షలకు ఇవ్వండి అనేసి భూములు తీసేసుకున్నారు. మీరు ఇప్పుడు దాన్ని మీరు భూములు దాదాపు 5-6 వేల ఎకరాల భూములు కొన్న చోట, ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీ భూములు కూడా తక్కువ ధరకు మీరు లాక్కున్న చోట మీరు ఆ రాజధాని కడితే మీకున్నటువంటి 7-8 వేల ఎకరాలు లక్షల కోట్ల రూపాయల ఆదాయ వనరులుగా మీకు మారుతాయి, మీ సంబంధీకులకు మారుతాయి, మీ బినామీలకు మారుతాయి. ఇది రిప్లికేషన్ ఆఫ్ హైటెక్ సిటీ అనేసి మీరు భావించారు. స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచన విధానం. దాన్ని మేము తిరస్కరించలే. అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని తక్కువ డబ్బుతో విశాఖపట్నంలో తాత్కాలికంగా మనం అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేసుకుందాం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అసెంబ్లీ ఉంది, దీన్ని శాసన రాజధానిగా కొనసాగిస్తాము, హైకోర్టు ఉంది, హైకోర్టులో కర్నూలులో ఒక బెంచ్ డిమాండ్ ఉంది కాబట్టి కర్నూలులో ఒక బెంచ్ ఏర్పాటు చేసుకుందాము, ఉన్న హైకోర్టు నుంచి కొనసాగిద్దాము. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మేము సెక్రటేరియట్ కొనసాగించాము, అసెంబ్లీ కొనసాగించాము, హైకోర్టు కొనసాగించాము. ఏం వద్దన్నాము? ఏం వద్దని లేదే. మేము వీఆర్ నాట్ అగైనిస్ట్ అమరావతి. 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఒక నగరం తయారు కావాలంటే పేదలకు పట్టాలు ఇవ్వాలా, ఉద్యోగులకు పట్టాలు ఇవ్వాలా. ఉద్యోగస్తులు ఒక 1,00,000 మందికో 2 లక్షల మందికో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వమానండి చంద్రబాబు నాయుడు గారిని. బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, లోన్ తెచ్చుకుంటారు, ఇల్లు కట్టేస్తారు, నగరం అయిపోతుంది. చేస్తారా? 50,000 మంది పేదలకు మేము పట్టాలు ఇస్తే ఏం పదాలు వాడారండి? ఏం పదాలు వాడారు? సామాజిక
అది సమతుల్యత దెబ్బతింటుందండి. ఏమి సామాజిక సమతుల్యత అంటే మీరు ఖమ్మంలో ఉండాలనా అక్కడ రాజధానిలో? హ్మ్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండకూడదా? ఇది స్ట్రైట్‌గా నేను మాట్లాడుతున్నా. ఓకే. వాళ్ళ మనసులోని విషయాన్ని అట్లా మీ విధానం తప్పు. అందరం ఉండాలా, మనం అందరం ఉండాలా, అన్ని కులాలు ఉండాలా. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషము. ఇంకో దగ్గర మీరు కార్యాలయాలకు ఇస్తా ఉన్నారు, కాలేజీలకు ఇస్తా ఉన్నారు, ఏదో ఇంకో విదేశీ కంపెనీలకు ఇస్తా ఉన్నారు. మీరు ఇచ్చిన భూములను వాళ్ళు ఉపయోగించుకొని ఎంతో మటుకు కట్టారు. మీరున్నప్పుడు 5 ఏళ్లలో ఎవరైనా వచ్చారా? ఓకే. వచ్చిన వాళ్ళు ఎంతమంది కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు విఐటి కాలేజ్ ఉంది. వచ్చినారు, విద్యార్థులు చేరలే. కాలేజ్ కట్టారు కాబట్టి విద్యార్థులు చేరారు. మీరు నిర్మాణం చేస్తే మేమందరం వాడుకుంటాము. మేము ఎప్పుడూ అగెనిస్ట్ కాదు.